హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటో మనం చూసుకుందాము. సో ఎవరైతే ఎంసెట్ రాశారో, ఎవరైతే మేనేజ్మెంట్ సీట్ ద్వారా కానీ, ఎవరైతే ఎంసెట్ ద్వారా కానీ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో, ఈసీ కానీ, సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, సో అలాంటి వాళ్ళకైతే ఏ కాలేజీ బెస్ట్, టాప్ 10 కాలేజీలు అంటే వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు ఎలాంటి కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ అనేది అయితే చూస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. సో వీడియో మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే 2025-26కి సంబంధించి అడ్మిషన్స్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీడియో చూసే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి లిస్ట్ అయితే మీకైతే చెప్తానమాట. ఒక్కొక్క కాలేజ్ గురించి, ఒక్కొక్క యూనివర్సిటీ గురించి ఎలా ఉంటుంది ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి. సో ఫస్ట్ టాప్ 10 నుంచి టాప్ 1కి వెళ్ళిపోదాం అనమాట. సో టాప్ 10లోనే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉందన్నమాట. సో టాప్ 10లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉందన్నమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ గురించి చాలామందికి తెలుసు. సో ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అనమాట ఆంధ్రప్రదేశ్కి. సో రీసెంట్గా అది 100 years అయితే పూర్తి చేసుకుంది. సో ఆ యూనివర్సిటీలో చదవాలని చాలామందికి అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో, సో ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని చాలామందికి అయితే ఉంటుంది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఖ్యాతి ఉందో, అలానే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీకి అంత ఖ్యాతి అయితే ఉందన్నమాట. సో ఆంధ్ర యూనివర్సిటీకి వస్తే ఇక్కడ మంచి లెక్చరర్స్ ఉన్నారు. సో తలలు పండిపోయిన ప్రొఫెసర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ చదివితే మనకైతే సబ్జెక్ట్ పరంగా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. బట్ ఇక్కడికి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ అంతగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు. వచ్చినా కూడా చిన్న చితక కంపెనీలు అయితే రావచ్చు అనమాట. పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఆంధ్ర యూనివర్సిటీకి అయితే రాకపోవచ్చు. ఎంతైనా గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి పెద్ద పెద్ద క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయితే పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఆంధ్ర యూనివర్సిటీకి రాకపోవచ్చు అనమాట. సో టాప్ 10లో ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఉంది. తర్వాత టాప్ 9లో జేఎన్టీయు కాకినాడ అయితే ఉందన్నమాట. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణలో జేఎన్టీయు హైదరాబాద్ ఉందో, సో దాని నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి జేఎన్టీయుకే ఒక పార్ట్ అయితే ఇటు వచ్చిందనమాట. సో ఇప్పుడు జేఎన్టీయుకే అయితే చాలా ఫేమస్ అనమాట ఆంధ్రాలో. సో ఇదైతే 9th ప్లేస్లో ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ, స్టడీ కానీ, ఇది యూనివర్సిటీ కాబట్టి దీనికి చాలా టెక్నికల్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఉంటాయి కాబట్టి సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. జేఎన్టీయు కాకినాడ. హైదరాబాద్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి జేఎన్టీయు హైదరాబాద్ ఎలానో, ఆంధ్ర వాళ్ళకి జేఎన్టీయు కాకినాడ అలా అనమాట. సో ఇది 9th ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో 8వ స్థానంలో ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ తిరుపతి అయితే 8th ప్లేస్లో ఉందన్నమాట. సో రాయలసీమ వాళ్ళకైతే ఈ కాలేజ్ అనేది అయితే చాలా ఫేమస్ అనే చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ యూనివర్సిటీ కింద ఉన్న ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో రాయలసీమ ప్రాంతం వాళ్ళకైతే ముఖ్యంగా చిత్తూరు వాళ్ళు అయితే ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇదైతే వన్ ఆఫ్ ద మెయిన్ డెస్టినేషన్ అనమాట ఇంజనీరింగ్ చేయడానికి. సో ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ, ఇక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళైతే చాలా కాంపిటేటివ్గా ఉంటారనమాట. నెక్స్ట్ పక్క కాలేజీ వాళ్ళతో కానీ, పక్క యూనివర్సిటీ వాళ్ళతో కానీ చాలా కాంపిటేటివ్గా ఉంటారనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, లేకుంటే కరికులం కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ర్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి కానీ ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు అయితే చాలా కాంపిటేటివ్గా ఉంటారనమాట. సో ఇది అయితే 8th ప్లేస్లో అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి 7th ప్లేస్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 7వ స్థానంలో ఉందన్నమాట. సో ఏదైతే కొత్తగా పెట్టిన కాలేజ్ అనమాట, గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ యూనివర్సిటీ పెట్టారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఇక్కడ వాళ్ళని టెక్నికల్గా చాలా డెవలప్ చేయడానికి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అనేది చాలా కాంపిటేటివ్గా ఉందన్నమాట. సో అక్కడ ఎస్వి యూనివర్సిటీ ఏదైతే 8వ స్థానంలో ఉందో, ఇక్కడ 7వ స్థానంలో ఏదైతే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉందో, సో రెండు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. సో రాయలసీమ వాళ్ళైతే ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, లేదంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళైతే ఈ యూనివర్సిటీకి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇదనమాట ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి. సో ఈ ఇన్ని
యూనివర్సిటీల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ యూనివర్సిటీలో చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్, ఎడ్యుకేషను, అలానే ఫీజు స్ట్రక్చరే కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చూసుకోవాలి. ఒకసారి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. హాస్టల్ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్. కొన్ని యూనివర్సిటీస్లో కాలేజెస్లో ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్లో ఉండదు, బయట ఉండాల్సి వస్తుంది. కొన్ని కాలేజెస్ సిటీస్కి దూరంగా ఉంటాయి, కొన్ని కాలేజెస్ సిటీస్కి దగ్గరగా ఉంటాయి. సో బస్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివన్నీ చూసుకొని జాయిన్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, హాస్టల్ ఫీజు స్ట్రక్చరు అన్నీ ఇంపార్టెంటే. అన్నీ చూసుకొనే ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీలో మనం ఇంజనీరింగ్ చదవాలనేది అయితే డిసైడ్ అవ్వాలి. సో నెక్స్ట్ 6వ స్థానంలో ఏ యూనివర్సిటీ ఉందో చూసుకుందాం. మనం 9వ స్థానంలో జేఎన్టీయూ కాకినాడ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు జేఎన్టీయూ అనంతపూర్ చూసుకున్నాం. ఇదైతే 6వ ప్లేస్లో ఉంది. సో జేఎన్టీయూ అనంతపూర్ అనేది రాయలసీమ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటున్న జేఎన్టీయూ అనమాట. సో ఒక విశేషం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపల్స్ కానీ, లెక్చరర్స్ కానీ, హెచ్ఓడీలు కానీ చాలామంది వరకు ప్రొఫెసర్లు ఈ యూనివర్సిటీలో చదువుకొని బయటికి వెళ్ళిన వాళ్ళే అనమాట. సో ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పవారు అవుతారనే ఒక నాండి అయితే ఉందన్నమాట. సో జేఎన్టీయూ అనంతపూర్ అనేది జేఎన్టీయూ కరికులంలో చాలా ప్రెస్టీజియస్ అనమాట. రాయలసీమ ప్రాంతం వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది జేఎన్టీయూ అనంతపూర్ అనేది. ఇదైతే ప్రస్తుతానికి 6వ స్థానంలో ఉందన్నమాట. సో ఇక్కడతో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని యూనివర్సిటీలు అయితే, కాలేజెస్ అయితే అయిపోయాయి. ఇప్పటి నుంచి మనం ప్రైవేట్ అంటే టాప్ 6 వరకు గవర్నమెంట్ ఉన్నాయి, టాప్ 5 నుంచి ప్రైవేట్ అయితే వస్తాయి అన్నమాట. సో టాప్ 5లో అయితే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో టాప్ 5 చూసుకుంటే గొడ్లవెల్లేరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళకైతే ఈ కాలేజ్ గురించి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఉభయ కృష్ణా జిల్లా వాళ్ళకి. సో ఈ కాలేజ్ మెయిన్గా మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ వాళ్ళకైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ప్రైవేట్ కాలేజెస్లో గొడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఈ కాలేజ్ నుంచి చాలామంది చదువుకున్న వాళ్ళు ఏదైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయో వాళ్ళందరూ చాలా మంచి పొజిషన్స్లో అయితే ఉన్నారని బయట టాక్ అయితే ఉంది. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో ఈ కాలేజ్లో చదివిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని అయితే చెప్పొచ్చు అనమాట, గొడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇదైతే 5th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ కాలేజ్ 4th ప్లేస్లో ఏముందో చూద్దాం. విజయవాడ వాళ్ళకి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అనమాట. సో విజయవాడలో ఎక్కడ చదివినా ఏది చదివినా వాల్యూ ఉండదు. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివితేనే మాత్రమే విజయవాడ వాళ్ళకి ఇంజనీరింగ్ చేసినందుకు ఒక వాల్యూ అయితే ఉంటుందన్నమాట. సో విఆర్ సిద్ధార్థ అనేది ఆంధ్రప్రదేశ్లో 4వ స్థానంలో ఉంది ఇంజనీరింగ్కి సంబంధించి. సో ఇదేంటంటే విఆర్ సిద్ధార్థ రీసెంట్గా డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయిందనమాట. సో డీమ్డ్ యూనివర్సిటీ అయిపోవటం వల్ల మీరు ఎంసెట్ ద్వారా కానీ, లేదంటే ఇతర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కానీ గవర్నమెంట్ ఏదైతే నడుపుతుందో దాని ద్వారా కానీ ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి కొంచెం కష్టమనే చెప్పొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం మేనేజ్మెంట్ సీట్ ద్వారా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట, ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి. సో ఏదైతే విజయవాడలో ఉన్న విఆర్ సిద్ధార్థ ఉందో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4వ స్థానంలో ఉందన్నమాట, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అనేది చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు విఆర్ సిద్ధార్థ గురించి, చెప్పాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 3వ స్థానంలో ఏ కాలేజ్ ఉందో చూద్దాం. ఇక 3వ స్థానంలో గీతం ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందన్నమాట, వైజాగ్. సో బాగా బలిసిన వాళ్ళు మాత్రమే టాప్ 1, 2, 3, 4 కాలేజెస్లో అయితే జాయిన్ అవుతారు. సో గీతం యూనివర్సిటీకి సంబంధించి గీతం ఇంజనీరింగ్ కాలేజ్ అయితే టాప్ 3లో ఉందన్నమాట, వైజాగ్లో ఉండేది. ఇక్కడైతే నార్మల్ క్యాండిడేట్ అయితే బతకలేడు అనమాట. సో చాలా ఖర్చులు ఉంటాయి, చాలా లైఫ్ స్టైల్ మారిపోద్ది. బట్ డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఇలాంటి యూనివర్సిటీస్, ఇలాంటి కాలేజెస్ చూస్ చేసుకుంటారు. సో ఎవరికైతే సీట్ ఇక్కడ వచ్చింది అంటే కొంచెం డబ్బులు పెట్టుకుంటే లైఫ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు అయితే వస్తాయన్నమాట క్యాంపస్ ప్లేస్మెంట్స్కి. సో లైఫ్ సెట్ అనమాట, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగైతే ఉంటుందన్నమాట. సో గీతం యూనివర్సిటీ అనేది 3rd ప్లేస్లో అయితే ఉంది. అండ్ టాప్ 2లో ఆంధ్రప్రదేశ్లో టాప్ 2 ఇంజనీరింగ్ కాలేజీలో విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు అయితే ఉందన్నమాట. సో ఈ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో టాప్ 2లో ఉంది. సో వీటి గురించి ఎక్కువైతే చెప్పను, ఎందుకంటే వీటి గురించి చాలా డబ్బున్న వాళ్ళు వీటికి వెళ్తారు. మేనేజ్మెంట్ సీట్కి సంబంధించి ఎంసెట్ ద్వారా వెళ్ళాలనుకున్నా కూడా చాలా కష్టమనే చెప్పొచ్చు వీటికి. సో నెక్స్ట్ టాప్ ప్లేస్లో వచ్చేసరికి గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్ అయితే ఉందన్నమాట.
విజయవాడ వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్లో విఆర్ సిద్ధార్థ ఎలానో వైజాగ్ వాళ్ళకి గాయత్రి విద్యా పరిషత్ అలా అనమాట. సో ఇదైతే టాప్ ఫస్ట్ కేటగిరీస్లో ఉందన్నమాట. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఈ టాప్ ర్యాంకింగ్స్ కానీ ఈ టాప్ 1, 2, 3 అనేది కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి సంబంధించి అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించి స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఎంత నాలెడ్జ్తో బయటకు వస్తున్నాడని సంబంధించి అయితే ర్యాంకింగ్స్ అనమాట. అలానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఒక కంపెనీ ఒక కాలేజ్ పెద్ద కంపెనీస్ని తీసుకురావచ్చు, ఒక కాలేజ్ చిన్న కంపెనీస్ని తీసుకురావచ్చు. వాటిని బేస్ చేసుకోవడం కూడా ఈ ర్యాంకింగ్స్ ఉంటాయి. అలానే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పోయినసారి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, అలానే ఈసారి పోయినసారి ఎంసెట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, అలానే ల్యాబ్ ఫెసిలిటీ ఎలా ఉంది, అలానే ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎలా ఉన్నారు, ఏ క్వాలిఫికేషన్తో ఉన్నారు, అలానే హాస్టల్ ఫెసిలిటీ ముఖ్యంగా ఉండాలి, తినాలి కదా. సో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, కాలేజీ ఊరికి బయట ఉందా, అడవులలో ఉందా, లేకుంటే ఊరిలో ఉందా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, బస్సులు కానీ వెహికల్స్ కానీ అక్కడికి వెళ్ళగలవా లేదా అనేది అయితే అన్నీ తెలుసుకొని మీరైతే వెబ్ ఆప్షన్లు పెట్టుకొని మంచి కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. సో మంచి కాలేజీ మంచి భవిష్యత్తుని అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో ఇదన్నమాట టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో. ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే HMN Zone యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.